నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు ఈ రోజు మన సఖీలోని కార్యక్రమాలు గిఫ్ట్ ఆర్టికల్స్ లో మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ని మనకి పరిచయం చేసే వినూత్న, అలానే తేలికైన ఆహారంతో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియచేసే ఆరోగ్య మంత్ర, మహిళలలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసే చూడండి చెయ్యండి, అలానే విభిన్న రుచులను మనకి పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ముందుగా వినూత్న కార్యక్రమాన్ని చూసేద్దాం. నమస్కారం అనిల్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నాం అండి. సో మరి మా సఖులకి ఈ రోజు గిఫ్ట్ ఆర్టికల్స్ లో డిఫరెంట్ వెరైటీస్ ని ఏం చూపించబోతున్నారు? చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఆర్కిడ్స్ గ్యాలరీ అండి. మేము వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా మీకు బర్త్డే గిఫ్ట్స్ అని, వెడ్డింగ్ గిఫ్ట్స్ అనేసి అండ్ గృహప్రవేశం గిఫ్ట్స్ అనేది డిఫరెంట్ ప్రతి ఒక్క గిఫ్ట్ మీరు ఎవరికైనా ఏ అకేషన్ కావాలన్నా కూడా నేను దాంట్లో మీకు డిఫరెంట్ మనకి ఎప్పుడు సందర్భం బట్టి మనకి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాము. ఈవెన్ మనం ఎక్కడికైనా వెళ్ళినా లేదా మన ఫంక్షన్స్ ఎవరైనా వచ్చినా సరే, సో అలా సందర్భానికి బట్టి గిఫ్ట్స్ చూపిస్తారా? తప్పకుండా చూపిస్తారండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం గృహప్రవేశానికి చూద్దామండి. అందులో చూడండి, బ్యూటిఫుల్ గణేష్ అని చాలా బాగుంది, చూసారా? గణేష, ఈ గణేష వచ్చేసి మీకు టోటల్ మేడ్ ఆఫ్ మార్బుల్ డస్ట్ తో చేసిందండి. చూసారా? మార్బుల్ డస్ట్ తో చేసింది. ఓ వావ్, సో ఆ గ్లో అది కూడా చాలా 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 బాగుంటుందండి. ఆ ఫేస్ లో ఛాన్స్ చూడండి, ఆ వినాయకుడు ఎక్సలెంట్ గా తలకి ఆ పాగా కట్టుకొని మన ఇండియన్ ట్రెడిషనల్ కైండ్ గా. సో ఇదంతా కూడా మార్బుల్ డస్ట్ అన్నారు కదా, అంటే మనకి కాస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది అంటే మార్బుల్ అంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది. సో మరి వీటి రేంజ్ ఎంత ఉండొచ్చు అంటారు? దీని రేంజ్ వచ్చేసి అరౌండ్ 10,000 నుంచి స్టార్ట్ అయ్యి 15,000, 12,000 అంటే డిఫరెంట్ మోడల్స్ బట్టి, సైజెస్ బట్టి ప్రైసింగ్ వేరియేషన్ ఉంటుంది. ఓకే ఓకే, సో ఇది మీడియం సైజ్ అంటారా? ఇది వచ్చేసి 12,000 ఆర్డర్ రేంజ్ లో ఉందండి. ఓకే ఓకే, సో ఇందులో మనకి ఇంకా సైజెస్ గానీ లేదా కలర్ చేంజెస్ లో దొరుకుతాయి, కొంచెం చిన్న సైజ్ కూడా దొరుకుతాయి. సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదే దాంట్లో గృహప్రవేశం గిఫ్ట్ లోనే ఇంకో వినాయకుడు, చూసారా? తబ్లా ఉంది, మళ్ళీ వీణ ఉంది, దానిపైన డైరెక్ట్ కూర్చొని ఫ్లూట్ వాయిస్తున్నారు, చూసారా? అండ్ ఇప్పుడు మార్బుల్ డస్ట్ కదా, మనకి మెయింటెనెన్స్ ప్రాబ్లమ్, గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళకి ఇంట్లో అనాలనుకుని అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. ఎప్పుడైనా ఒక 2 months 3 months లో మీకు డస్ట్ గా అనిపించింది, బ్రష్ తో క్యాజువల్ గా చేసేయచ్చు, డస్ట్ వెళ్ళిపోతుంది. లేదు అనుకుంటే వాష్ చేయాలనుకుంటే కూడా ట్యాప్ కింద పెట్టేస్తే చాలండి. సో ఇది వాటర్ పడినా కూడా కలర్ పోవడం కాదండి, వాటర్ పడి కానీ కరిగిపోవడం అలాంటిది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకో గిన్నె చూద్దామండి. ఇది కూడా చూసారా? ఆయన అసలు ఎంత బాగున్నారు, అసలు ఆయన ఫేస్ లో చామ్ చూడండి. నాచురల్ గా వినాయకుడు అలా స్నానం చేసి ఫ్రెష్ గా మార్నింగ్ టైమ్ లో కూర్చొని ఫ్లూట్ వాయిస్తున్నట్టుగా ఉంచండి. దాంతో పాటు ఒక చెట్టు కింద నించొని, కింద చూసారా ఎలక మహారాజు ఎలకలు కూడా వచ్చేసాయి దాంతో. సో ఇప్పుడు మీరు ఈ 2 మోడల్స్ చూపించారు, అంటే ఒకటే మోడల్ లో డిఫరెంట్ వెరైటీస్. సో వీటి రేంజ్ ఎంత ఉంటుంది? ఇలా ఈ సైజ్, ఇప్పుడు ఈ సైజ్ చూడండి 7,000, 8,000 నుంచి. అండ్ ఇది ఏంటంటే స్లీక్ గా ఉండి హైట్ ఉంది కాబట్టి హైట్ కనబడుతుంది, ప్రైస్ కూడా ఎకానమీగా ఉంటుంది. 7,000 to 8,000, 5,000 రేంజ్ లో కూడా కొంచెం చిన్న సైజ్ లో కూడా ఉన్నాయి. సో ఇవి ఇలాంటి మోడల్స్ లో మనకి సైజెస్ ప్రకారం అంటే స్టార్టింగ్ రేంజ్ ఒక 5,000 నుంచి ఉంటుంది. ఇంత హైట్ లైఫ్ లేదు, చిన్న సైజ్ కావాలంటే ఈవెన్ స్మాల్ సైజ్ లో కూడా అవైలబిలిటీ ఉంటాయి. అరౌండ్ 500 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఓన్లీ 5,000, 10,000 కే గిఫ్ట్ ఉందని కాదండి, 500 నుంచి కూడా మీకు మంచి ఆర్టికల్స్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం ఇంకో గిఫ్ట్ చూద్దామండి. సేమ్ గృహప్రవేశానికి ఇలా చాలా బాగుంటుంది. సో బుద్ధుడు అనగానే మనకి ఫస్ట్ పీస్ఫుల్ గా ఉంటుంది. బుద్ధుడు అసలు ఆ మాట అనగానే మనకి మైండ్ చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. సో అండ్ చూసినప్పుడు కూడా నిజంగా చాలా చాలా బాగుందండి. ఇదేంటిది వుడెన్ ఫినిషింగ్? అవునండి, టోటల్ గా మనం ఒక చెక్క మొద్దు ఉంటది కదండి, రెడీగా టీక్ చెక్క మొద్దు ఉంటది కదా, దాని నుంచి చేసిన ఫినిష్ అండి. ఓకే, సో వెయిట్ కూడా చూడటానికి అమ్మో చాలా హెవీ వెయిట్ ఉంటదేమో అనుకున్నాం, కానీ చాలా లైట్ వెయిట్, చక్కగా చాలా బాగుందండి. సో బ్యాక్ అంతా చూస్తే కూడా మొత్తం ఆ రా ఫినిషింగ్ ఉంది. అంటే మనం ఇప్పుడు నిజంగా ట్రీ బ్రాంచ్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది, చెట్టు బ్రాంచ్, సో అదే ఫినిషింగ్ ఉంది. ఈవెన్ మనం టచ్ చేసినప్పుడు ఆ టెక్స్చర్ కూడా అట్లానే ఉంది. ఓకే, ఇప్పుడు ఇందులో సైజెస్ కూడా ఉన్నాయండి. దీంట్లో డిఫరెంట్ సైజ్ కూడా ఉంది. దీంట్లో సైజ్ చూడండి, బ్యూటిఫుల్ గా ఉంది. ఇది కొంచెం పెద్దగా అవుతున్నా పోతే ఇది గౌతమ్ బుద్ధాలో ఆ ఫేస్ లో ఛాన్స్ చూడండి ఎంత బాగుంది, పర్ఫెక్ట్ గా, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. సో మరి ఇందులో కలర్స్ అవన్నీ ఉంటాయంటారా? దీంట్లో కలర్స్ అనేది వేరే ఫినిష్ లో వస్తుంది, మార్బుల్ ఫినిష్ లో. గణేష చూపించాను కదా, ఆ ఫినిష్ లో వస్తాయి. కానీ ఇది నేచురల్ ఫినిష్ కాబట్టి దీంట్లో కలర్స్
ఓన్లీ ఇదే కలర్. దీంట్లో డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ సైజెస్. ఇంతే కాకుండా దీంట్లో చూడండి ఇంకొక మోడల్ ఇది. వావ్. సో చిన్న కలర్స్ కూడా అక్కడక్కడ షేడ్స్ వచ్చాయి. షేడ్స్ పర్ఫెక్ట్ గా న్యాచురల్ గా వుడెన్ షేడ్ ఎలా ఉంటుంది అలా వచ్చింది. ఓకే. యాక్చువల్ గా ఏంటంటే మనకి గౌతమ్ బుద్ధ ముద్రాస్ ఉంటాయి కదా, అందులో ఇదొక ముద్ర. సో అందులో ఇదేంటంటే సెంటిమెంటల్ గానే కాదు, మైండ్ కి ఒక పీస్ఫుల్నెస్ ఉండాలి అనుకుంటే కనుక ఇలాంటి మనం ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది. గిఫ్టింగ్ గా మనం ఎవరికైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే జస్ట్ గిఫ్ట్ లాగా ఇవ్వం కదా, వాళ్ళకి ఇస్తే ఇంట్లో వాళ్ళు పీస్ఫుల్ గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనుకుంటాం కాబట్టి ఇలాంటి గిఫ్ట్స్ చాలా బాగుంటాయి. ఇందులోనే గౌతమ్ బుద్ధలో ఇంకొక మోడల్ ఉంచండి. ఓకే. బ్యూటిఫుల్, ఓన్లీ ఫేస్. సో చాలా పెద్దగా ఉంది. ఇది కూడా నేను చూడగానే అమ్మో చాలా హెవీ ఉంటుంది అనుకున్నాను, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఈ స్కల్ప్చరింగ్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. సో ఆ డీటెయిలింగ్ అంతా కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది మనకి, ఎంత న్యాచురల్ గా చాలా బాగుందండి. సో మరి ఒక గౌతమ్ బుద్ధలోనే ఇన్ని వెరైటీస్ చూపించారు, చిన్న సైజ్ నుంచి మ్యాక్సిమం ఇంత పెద్ద సైజ్ వరకు. సో రేంజెస్ ఎలా ఉంటాయండి? రేంజెస్ వచ్చేసి 700, 800 నుంచి 2000, 2500 లోపే ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఈ సైజ్ లో ఇలాంటి ఒక మోడల్ కావాలంటే ఇది 2000 ఆర్డర్. దిస్ ఇస్ యాప్ సైజ్. అంటే మన ఇంటీరియర్ కి ఎక్కడ పెట్టాలన్నా మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు, కరెక్ట్ గా వార్డ్రోబ్స్ లో కూడా షెల్ఫ్స్ లో అలా సెట్ అయిపోతుంది అలా. ఓకే. సో 500 నుంచి స్టార్ట్ అయ్యి ఎంత వరకు? 500, దీంట్లో 2000, 2500 వరకు ఉంటుంది. 25 వరకు ఉంటుంది. ఓకే, చాలా బాగున్నాయండి. మన నెక్స్ట్ చూపిస్తారా? షూర్. ఇది చూసారండి, మనం రెగ్యులర్ గా బర్త్డే కి చాలా మంది, మనకి ఏది చిన్న అకేషన్ అయినా బర్త్డే ఫస్ట్ వస్తుంది. మనం ఎంతో మందితో మనకి రిలేషన్ ఉంటుంది, వాళ్ళకి కొంచెం ఆ బర్త్డే రోజు ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటుంది. అండ్ అందులో ఇలాంటి గిఫ్ట్ చాలా బాగుంటుంది అండి. చాలా బాగుందండి. సో ఇదేంటి, ఒక గ్లాస్ లాగా వచ్చింది అండ్ దీంట్లో బర్త్డే మెసేజ్ కూడా ఉంది, సెలబ్రేట్ ద డే విత్ లవ్లీ స్పిరిట్. మంచి మెసేజ్ తో. ఇది ఓన్లీ బర్త్డే అనే కాకుండా వేరే రిలేషన్ తో అయినా, లవ్ అయినా, వెడ్డింగ్ అయినా, యానివర్సరీ అయినా ప్రతి ఒక్క కొటేషన్ తో ఉంటుంది. అండ్ మీరు చూసారు కదా, బ్యూటిఫుల్ బాటిల్ లా షేప్ వచ్చి దీనికి ఒక కార్క్ ఇచ్చి పెట్టేశారు కదా. అవునండి, కార్క్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో స్పెషల్ అబ్జర్వ్ చేశారా, ఒక చిన్న పేపర్ రోల్ అని చూసారా? ఓకే. దిస్ ఇస్ లైక్ నథింగ్ బట్ ఒక కాన్సెప్ట్ అండి, మెసేజ్ ఇన్ ద బాటిల్. ఓకే. సో అయితే మనకి పేపర్ బయటకు వస్తుందా? అవునండి, ఇది ఇలా తీసేస్తే మనకి పేపర్ ఇలా బయటకు వచ్చేస్తుంది. దిస్ ద పేపర్. ఇది మనం యూ కెన్ జస్ట్ ఓపెన్ ఇట్. ఇది ప్లెయిన్ ఉంటుందండి. ఎందుకు ప్లెయిన్ అంటే మనం పర్సనల్ గా టు ఫ్రమ్ అని, లేదా మనం ఏదైనా క్యూట్ గా వాళ్ళతో ఏ పేరుతో పిలుస్తామో ఆ పేరుతో పిలిచి చిన్నగా పర్సనల్ టచ్ తో ఆ మెసేజ్ ఇచ్చేసి ఈ బాటిల్లో వేసేసి మనం గిఫ్ట్ ఇచ్చామనుకోండి, తీసుకోగానే వాళ్ళకి డిఫరెంట్ లుక్ ఉంటుంది. గిఫ్ట్ చూడగానే అందంగా ఉంటుంది, కాస్త కొంచెం 2 minutes అబ్జర్వ్ చేయగానే దీంట్లో ఏదో మెసేజ్ ఉంది నా కోసం అని తీయడానికి ట్రై చేసి సంథింగ్ డిఫరెంట్. ఇదే కాకుండా ఇందులో కూడా మనకి ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి సార్. ఓకే, ఇది ఫ్రెండ్షిప్ కి సంబంధించి. సో ఈ పాట్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్. ఇది జస్ట్ లైక్ ఒక పోట్లీ, ఒక బ్యాగ్ మనం ప్యాక్ చేసేలాగా అలా ఉంది. ఓకే, అన్ని డిఫరెంట్ కొటేషన్స్. వావ్, ఎన్ని ఉన్నాయి ముద్దుగా, చిన్న సైజ్ నుంచి మీడియం సైజ్ అలా బిగ్గర్ సైజ్ వరకు ఉన్నాయి మనకి. ఇందులో ఫ్రెండ్షిప్ కి ఉన్నాయి, లేదా ఏదైనా లవ్ రిలేషన్షిప్, లేదంటే బ్రదర్ సిస్టర్స్ అన్ని కూడా ఉంటాయి కదా ఇందులో. వెడ్డింగ్, బ్రదర్, మదర్, యు నేమ్ ద రిలేషన్ దాంట్లో ఉంటాయి కదా. ఓకే, చాలా బాగున్నాయండి. మరి వీటి రేంజ్ ఎంత ఉంది? దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 400 రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి 500, 600 లోపల. బికాస్ ఇట్స్ నా బర్త్డే, లైక్ చాలా అకేషన్స్ వస్తా ఉంటాయి, లైక్ క్యాజువల్ ఎవ్రీ ఇయర్ ఇస్తుంటాం కాబట్టి ఈ కైండ్ ఆఫ్ బడ్జెట్ చాలా మంది ప్రిఫరబుల్ గా ఉంటుంది, హ్యాండీగా ఉంటుంది. సో 400 నుంచి 600 రేంజ్ లో వచ్చేస్తాయి. ఓకే, ఇది కాకుండా మనం ఈసారి కొంచెం డిఫరెంట్ గా చూద్దామండి. ఇది కూడా బర్త్డే గిఫ్ట్, ఎంత బ్యూటిఫుల్ గా ఉంచాము. ఇది జస్ట్ ఒక క్యూట్ గా రోల్ లాగా ఉంటుంది. నార్మల్ గా మనం బిఫోర్ ఒక పాత కాలంలో ఎలా ఇచ్చేవాళ్ళండి, ఒక మెసేజ్ ఒక రోల్ చేసి స్క్రాల్ లాగా చేసి ఉంటుంది, సేమ్ కైండ్ ఇది. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. ఏంటిది లాక్కొద్ది వస్తూనే ఉంది, చాలా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ బర్త్డే మెసేజ్. మొత్తం అన్ని మెసేజెస్ ఉన్నాయి. అవునండి, ఇంకా ఎండ్ అవ్వట్లేదా? చాలా చాలా లాంగ్ గా ఉంటుంది. ఓ మై గాడ్, చాలా బాగున్నాయండి. ఫస్ట్ నుంచి ఇక్కడ ఇన్ని మెసేజెస్. మనం యాక్చువల్గా ఏదైనా గ్రీటింగ్ కార్డులో కానీ లేదా ఏదైనా గిఫ్ట్ ఆర్టికల్లో కానీ మెసేజ్ రాయాలంటే ఎన్ని ఆలోచిస్తూ ఉంటాం, ఏం రాద్దాం అని. సో ఇక్కడ పనే లేదనమాట, జస్ట్ ఈ రోల్ ఇచ్చేస్తే చాలు, వాళ్ళు మెసేజ్ చదువుకుంటూనే ఉంటారు. కానీ మెసేజెస్ అన్ని కూడా ఎంత లవ్లీగా, ఎంత హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. చాలా చాలా బాగుందండి, అంటే చాలా యునిక్ గా ఉంది. ఇది అంతేకాకుండా దీని ప్రైస్ కూడా చాలా ఎక్కువ, జస్ట్ లైక్ 199 అంతే. ఓ 190. సో మరి నెక్స్ట్ అండి, నెక్స్ట్ వచ్చేసండి కొంచెం డిఫరెంట్ గా చూద్దామండి.
ఇది మీరు అబ్జర్వ్ చేశారా? ఇది పర్సనలైజ్ గిఫ్ట్. మనకు కావాల్సిన ఫోటోగ్రాఫ్ వేసేసి మనకు కావాల్సిన మెసేజ్ తోటి ప్రిపేర్ చేసేస్తాం. ఓకే ఓకే, అంటే ఇవన్నీ మేము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మొత్తం కస్టమైజ్డ్. ఇది ఓన్లీ శాంపిల్, ఇలా చేయొచ్చు అని నేను మీకు చూపిస్తున్నాను. మీరు బర్త్డే అకేషన్ ప్రకారంగా బర్త్డే కి ఎవరు ఫోటోగ్రాఫ్ ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చే వాళ్ళ ఫోటో కూడా కావాలంటే ఇద్దరు ఫోటోస్, నా ఫోటో కావాలంటే నా ఫోటో కూడా వేసుకోవచ్చు. ఓకే, మెసేజ్ కూడా మేము చూస్ చేసుకోవచ్చా? మీకు కావాల్సిన మెసేజ్ ఇస్తాను. కొందరికి మెసేజ్ తీసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. మన దగ్గర ప్రతి ఒక్క వాళ్ళకి ఎలాంటి మెసేజ్ కావాలనేది చాలా ఉంటాయి. యూ కెన్ ఈజీలీ సెలెక్ట్ అండ్ విల్ మేక్ ఇట్ ఆన్ ఇట్. ఇది ఓన్లీ వెడ్డింగ్ కి అనే కాదండి, బర్త్డే కైనా ఎనీ ఓకే ఏదైనా మనం, ఎందుకంటే మనం పర్సనల్ గా మనం దాన్ని మేక్ చేసుకుంటాం కాబట్టి బర్త్డే, వెడ్డింగ్, లేకపోతే ఫెస్టివల్, ఏదైనా ఏ ఒకేషన్ అయినా మనం ఇవ్వచ్చు. ఓకే, దీనిలో ఇంకా డిఫరెంట్ సైజెస్. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ సైజ్, ఇంకా మోడల్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఓకే, సో ఇలా మనం ఇక్కడ హ్యాపీ యానివర్సరీ ఉంది, అది వెడ్డింగ్ ఉంది, సో ఎలా అన్నా ఇలా కావాలి, ఎలా అయినా అలా చేస్తాం. ఓకే, చాలా చాలా బాగున్నాయండి ఈరోజు మీరు చూపించిన ఆర్టికల్స్ అన్నీ కూడా. ఏ ఒకేషన్ కి తగ్గట్టు ఒకేషన్, ఈవెన్ గృహప్రవేశం, మ్యారేజ్, రిసెప్షన్, బర్త్డేస్, ఇలా ఏదన్నా. సో మీరు చూపించిన గిఫ్ట్ ఆర్టికల్స్ అన్ని ఇంట్లో డెకరేటివ్ పీసెస్ అనొచ్చు, లేదా గిఫ్ట్ ఆర్టికల్స్ అనొచ్చు, మనం కొనుక్కోవాలన్నా లేదా ఒకరికి ఇవ్వాలన్నా కూడా సందర్భం బట్టి మనం ఇచ్చుకోవచ్చు. సో చాలా చాలా డిఫరెంట్ గా అండ్ యూనిక్ గా ఉన్నాయి. మరి ఇంత మంచి కలెక్షన్ మాకు ఈరోజు పరిచయం చేసినందుకు గాను ధన్యవాదాలు అనిల్ గారు. సకలు చూసారు కదండి, ఇది ఈనాటి వినూత్న. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. టాలెంట్ కి ఏస్తో పని ముందు చెప్పండి. చిన్న పెద్ద ఎవరిలోనైనా ఏదో ఒక టాలెంట్ దాగే ఉంటుంది. మరి సకల్లో ఉండే ఆ విభిన్న టాలెంట్ ను బయటకు తీసే అందమైన కార్యక్రమం చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నమస్తే హేమ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఈ రోజు మా ప్రేక్షకుల కోసం చక్కగా సాటిన్ తో ఫ్లవర్స్ తయారు చేసి చూపిస్తామన్నారు. మరి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్పేద్దామా? చెప్తాను, చెప్పండి. సాటిన్ క్లాత్, క్యాండిల్, సీజర్స్, నీడిల్, మూత్. ఓకే, మరి ప్రాసెస్ లోకి వెళ్దామండి. ఓకే, నేను ఇప్పుడు ఎల్లో కలర్ సాటిన్ క్లాత్ తో ఫ్లవర్ చేసి చూపిస్తాను. 2 ఇంచెస్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ ఫ్లవర్ తయారు చేస్తున్నారండి? రోజ్ ఫ్లవర్. రోజ్ 2 ఇంచెస్ గా కట్ చేసుకుంటూ పోవాలి. ఎన్ని పీసులు కట్ చేయాలి? 5 కట్ చేయాలి. ప్రతి కలర్ కి 5 పీసెస్ కట్ చేయాలి. ప్రతి కలర్ నేను ఓన్లీ ఎల్లో తోనే చేస్తాను ఫ్లవర్. ఓకే, ఇది ఎక్కడ నేర్చుకున్నారండి? ఇది నేను ఓన్ గా ప్రాక్టీస్ చేశాను. చిన్నవి 3 తీసుకోవాలి. 1.5 ఇంచ్ చిన్నవి కూడా కావాలి. చిన్నవి కూడా కావాలి. అవన్నీ కావాలి. ఇవి 3 చాలు. ఓకే, సాటిన్ లో కూడా ఇందులో సైజెస్ ఉంటాయండి? ఈ సైజెస్ ఉంటాయండి. ఇది ఏ సైజ్? 1 ఇంచ్. 1 ఇంచ్ సైజ్. తర్వాత ఒకటి పెద్దది తీసుకోవాలి. ఈ మధ్యలో బర్డ్ కోసం ఇవి కట్ చేసిన తర్వాత ఎండ్స్ క్యాండిల్ తో కాల్చాలి. ఓకే హేమ గారు, ముందైతే మనం సైజెస్ ప్రకారం కట్ చేసుకున్నాక దాన్ని చివరిగా మనం కాల్చేందుకు క్యాండిల్ తీసుకోవాలి. ఎందుకంటే అట్లా మనం కాల్చాలి, లేకపోతే ఇవి మొత్తం ఊడి వచ్చేస్తాయి, ఓపెన్ అయిపోతుంది ఇది. ఓకే, మొత్తంగా ఇలా అన్ని కాల్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ట్రయాంగిల్ లాగా రావాలి. అంటే ఒకదాని పక్కన ఒకటి కంటిన్యూ, ఒకటి 5 పెద్ద పెద్దవి 5 ఒకదాని వెంట ఒకటి. తర్వాత ఇవి అన్ని స్టిచ్ చేసిన తర్వాత వీటన్నిటిని కలిపి నాట్ వేసుకోవాలి దగ్గరగా. తర్వాత కట్ చేసి ఇవి పెద్ద పెటల్స్ స్క్వీజ్ చేసి పెట్టేసాం. నాట్ వేసేసి ఇలా పెట్టి తయారైపోయింది. తర్వాత చిన్న పెటల్స్ తీసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్? సేమ్ అండి, సేమ్ ప్రాసెస్. చిన్న పెటల్స్ మనం ఇక్కడ మనం 3 తీసుకున్నామా? 3 తీసుకున్నాం, అంటే వీటి సెంటర్ లో పెట్టడానికి. ఓకే, దాంతోనే కంటిన్యూగా స్టిచ్ చేసేందుకు వీలు కాదా? కాదండి. ఓకే, ఒకటి కంప్లీట్ అయిన తర్వాత చేసుకోవాలి. ఈ సాటిన్ రిబ్బన్ తో ఇంకేం తయారు చేసుకోవచ్చండి? ఈ రోజెస్ ఎక్కువ వస్తాయండి, ఇంకేం రావు. ఓకే, చాలా కలర్ఫుల్ గా ఉంటాయి, అందులో షైనింగ్ ఉంటాయి, చాలా కలర్ఫుల్ ఉంటాయి, బాగుంటాయి. ఇట్లా తయారు చేసిన ఇంట్లో పెడితే మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంటుందంటే, కాంప్లిమెంట్స్ ఎలా వస్తుంటాయి? అందరు బాగా ఎంకరేజ్ చేస్తారు, చాలా బాగా నేర్చుకుంటున్నావు అని.
ఈ 3 petals తయారైపోయినాయి కదా, దీని తర్వాత వీటిని కూడా నాట్ వేసేయాలి. వీటికి కూడా దీనికి ఎక్కువగా నీడిల్తోనే పని, ఎక్కువగా నీడిల్తోనే అండి. ఇవి స్టిచ్ చేసినవి కిందికి వెళ్ళిపోవాలి, కనిపించకూడదు. కనిపించకూడదు. ఇట్లానే లీవ్స్ కూడా తయారు చేసుకోవాలి. లీవ్స్ కూడా తయారు చేయాలి. ఇప్పుడు నేను చేస్తాను. ఈ 3 petals కూడా తయారైపోయింది చిన్నది. ఇప్పుడు దీన్ని పెద్దవి చేసి పెట్టాం కదా ఆల్రెడీ, వాటిలో ఇలా సెంటర్ పాయింట్ చేసి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇందులో మోతీ యాడ్ చేస్తాను. ఇందులో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ గా 2-3 కలర్స్ కూడా చేసుకున్నా బాగుంటుంది. మన ఓన్ ఐడియా. ఇలా అంటే విడిపోకుండా మనం చక్కగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నాట్ వేసేసి ఇప్పుడు మోతీ యాడ్ చేస్తాను. ఇందులో నాటు వేసిన తర్వాత మోతీ యాడ్ చేయాలి. నేను 3 మోతీస్ యాడ్ చేస్తాను దీన్ని. ఓకే, కొంచెం లుక్ బాగుంటుంది. ఇంకా క్రియేటివిటీ ప్రకారం ఈ ఎండింగ్స్ ఎడ్జెస్ లో కూడా కొంచెం పెట్టుకున్నా బాగుంటుంది కదా మోతీ. బాగుంటుంది. చిన్న చిన్నవి పెట్టుకోవాలండి ఎండ్స్ లో పెడితే. ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంటుందండి? చాలా ఎంకరేజ్ చేస్తారు. చాలా మంది ఎందుకులే వేస్ట్ ఇట్లాంటివన్నీ తయారు చేసి టైం వేస్ట్ అంటారు. అలా ఏమి ఉండదు, చాలా ఎంకరేజ్ చేస్తారు. మా బాబు ఎక్కువ ఎంకరేజ్ చేస్తాడు. ఓకే, దీనికి ఎడ్జెస్ కి కుందన్స్ అవి కూడా మనం డెకరేషన్ చేసుకోవచ్చు. అంటే ఇంకా మన క్రియేటివిటీ అన్నమాట. ఎంత గ్రాండ్ గా చేసుకోవాలని అది మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు దీనికి కూడా మళ్ళీ లాస్ట్ నాట్ వేసేస్తున్నాను. మూతేసాక ఇప్పుడు ఫ్లవర్ చేస్తాను, లీవ్స్ చేస్తాను. ఇప్పుడు ఇలా ఫ్లవర్ తయారైపోయింది. చక్కగా ఫ్లవర్ అయితే మనకి రెడీ అయిపోయింది కదా. క్రియేటివిటీ ప్రకారం మనం దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టు పిల్లలకి ఫ్రాక్స్ లాగా పెట్టుకోవచ్చు, హెయిర్ బ్యాండ్స్ పైన పెట్టుకోవచ్చు, లేకుంటే ఒక బంచెస్ లాగా ఇన్ని తయారు చేసి ఒక బుట్టలో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. చాలా అందంగా ఉంది, కలర్ఫుల్ గా కూడా ఉన్నాయి. షైనింగ్ క్లాత్ కాబట్టి ఇంకా మందికి చక్కగా కనిపిస్తున్నాయి. ఇట్లా ఫ్లవర్స్ ఏమైనా ఉన్నాయండి తయారు చేసి? చూద్దామా? చూద్దాం. ఓ, చాలా చక్కగా ఉన్నాయి హేమ గారు. మీరు అన్నట్టు ఈ ఫ్లవర్స్ ని మనం చిన్న పిల్లల ఫ్రాక్స్ పైన స్టిచ్ చేసుకోవచ్చు, అట్లనే క్లిప్స్ పైన కూడా స్టిచ్ చేసుకోవచ్చు, లేకుంటే ఇట్లానే బౌల్ లో కూడా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. హేమ గారు, చాలా చక్కగా ఉందండి. మీరు నేర్చుకోవడమే కాకుండా మా సకులకు కూడా నేర్పిస్తున్నారు. ఆలోచన చాలా బాగుందండి. మరి ఇట్లానే మరిన్ని మంచి ఐటమ్స్ తో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. చిన్ని చిన్ని చిట్కాలతో ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు. ఆరోగ్య మంత్ర కార్యక్రమంలో ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయాన్ని తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి జానకి గారు. మేడం, ఈరోజు ఏ టాపిక్ గురించి చెప్తున్నారు? ఈరోజు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటే ఏంటి, దాంట్లో అంటే అలాంటి కండిషన్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే అండి, ఫస్ట్ మీరు పాలిసిస్టిక్ సిండ్రోమ్ అంటే ఓవరీ సిండ్రోమ్ అంటే ఏంటో చెప్పండి మ్యామ్. ఓకే, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనేది ఒక క్లస్టర్ ఆఫ్ సిండ్రోమ్స్ అనమాట. అంటే రకరకాల కొన్ని టిపికల్ కండిషన్స్ అన్ని గ్రూప్ చేసి ఒక అమ్మాయి ఒక లేడీ బాధపడే కొన్ని సిమ్టమ్స్ అన్నీ చేసుకొని ఎనీ 2 సిమ్టమ్స్ ఉన్నా కూడా ఈ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని క్లాసిఫై చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఓవరీస్లో చిన్న చిన్న సిస్ట్ తయారవడము, కానీ రెగ్యులర్గా పీరియడ్స్ రాకపోవడము, ఓకే, కొన్ని రకాల హార్మోన్స్ డిస్టర్బెన్స్ ఉండడము, అన్వాంటెడ్ హెయిర్ రావడము, ఓకే, దాని సిమ్టమ్స్ అన్నమాట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, ప్లస్ బాడీ వెయిట్ పెరగడము, శరీరంలో ఇన్సులిన్ శాతం పెరగడము, బ్లడ్ షుగర్ పెరగడము, లిపిడ్ ప్రొఫైల్లో మార్పులు, ఇవి జరుగుతుంటాయి. పిగ్మెంటేషన్ అట్లాంటివి కూడా కొంతమందికి ఉంటాయి అన్నమాట. మేడం, ఈ సమస్యతో బాధపడేవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఫుడ్ ఎలా మేనేజ్ చేయాలి? ఓకే,
ఫుడ్ ఎలా చేయాలంటే ప్రతి ఒక్క ఫుడ్ గ్రూప్ గురించి వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎలాంటి పిండి పదార్థాలు తీసుకుంటున్నారు. జనరల్గా మనకున్న ఆహారపు అలవాట్లు మేజర్ పోర్షన్ మనము రైస్ తీసుకుంటాము, అంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాము. సో వీటి శాతాన్ని ఆహారంలో కొంచెం తగ్గించి ప్లస్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే నిదానంగా చక్కెర శాతాన్ని రక్తంలోకి రిలీజ్ చేసే కార్బోహైడ్రేట్స్ని మనం ఎంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బియ్యం బదులు అన్నం బదులు గోధుమకి షిఫ్ట్ అవ్వడం. ఆర్ గోధుమ వాడుతున్నప్పుడు కూడా బాంబే రవ్వ ఉప్మా, సూజీ, సేమియా, ఇలా బ్రెడ్ ఇలాంటివి వాడే కన్నా గోధుమ రవ్వ, గోధుమ పిండి ఆ రూపకంలో వాడడం వల్ల అందులో ఉండే పీచు పదార్థము, మైక్రోన్యూట్రియంట్స్, ఫైబర్, ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల మనం తిన్న తర్వాత మన రక్తంలో బ్లడ్ షుగర్ అంత ఫాస్ట్గా రిలీజ్ కాదు. సో ఇలా సెలెక్ట్ చేసుకొని లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న కార్బోహైడ్రేట్స్ని వాడినప్పుడు ఆల్రెడీ వీళ్ళకి ఇన్సులిన్ మోతాదు ఎక్కువ ఉంటుంది, అంటే వాళ్ళ ఇన్సులిన్ సరిగా పనిచేయదు, ఆల్రెడీ బాడీ మీద స్ట్రెస్ అయ్యి ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంటారు. అలాంటి అవసరం బాడీకి రాదు ఇంకా, అంటే న్యాచురల్గానే మనము కంట్రోల్ చేసుకోగలుగుతాము. ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల చాలా ఫ్యూచర్లో డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిజీజ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువే అవకాశం ఉంది. కాబట్టి న్యాచురల్ ఫామ్లో డైట్లోనే మనం సెలెక్ట్ చేసుకుంటే ఇండైరెక్ట్గా చాలా ప్రాబ్లమ్స్ నుంచి ఈ అమ్మాయిలు తప్పించుకోగలుగుతారు. దెన్ సెకండ్, ఎలాంటి కొవ్వు పదార్థాలు తీసుకోవాలి. సాచురేటెడ్ కొవ్వు పదార్థాలు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవి ఎక్కువ తీసుకున్న వాళ్ళలో కూడా గ్లూకోజ్ ఇంటాలరెన్స్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్కి కొంచెం లింక్ ఉందని తెలియంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే హెల్దీ ఫ్యాట్స్, అంటే ప్రాపర్ బ్యాలెన్స్డ్ ఫ్యాట్స్ లైక్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-6 ఉన్నవి, న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ కుక్డ్ బ్లెండెడ్ ఆయిల్స్, నట్స్ అవి తీసుకోవాలి. కానీ ఎక్కువ ఘీ, డాల్డా, ప్రాసెస్డ్ అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ అవి తగ్గించాలి. చక్కెర శాతం, అంటే ఆహారంలో ఈజీగా అరిగి చక్కెరని పెంచే ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి. సో స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇట్లాంటివి తగ్గించి, అంటే వేరే హెల్దీ న్యాచురల్ ఫుడ్స్ విచ్ రిలీజ్ బ్లడ్ షుగర్ స్లోలీ అలాంటి వాటికి వాళ్ళు తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జామకాయ, ఆర్ మస్క్ మెలన్, దానిమ్మ, అంటే న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్స్ వాళ్ళు తీసుకోవాలి. ఆ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ నుంచి ఇలా న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ కార్బోహైడ్రేట్కి, లెస్ ప్రాసెస్డ్కి షిఫ్ట్ అయినా కూడా చాలా చాలా మార్పు వాళ్ళకి వస్తుంది. అండ్ కొంచెం ప్రోటీన్, మంచి క్వాలిటీ ప్రోటీన్ వాళ్ళ డైట్లో వాళ్ళు తీసుకుంటున్నప్పుడు ఆకలిని వాళ్ళు నియంత్రించుకోగలుగుతారు, మెటబాలిక్ రేట్ని వాళ్ళు పెంచుకోగలుగుతారు. ఓకే మ్యామ్, మీరు ఇందాక ఈ పీసీఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అధిక బరువు పెరుగుతారు అనే విషయం ఒకటి చెప్పారు సింటమ్స్లో. ఇలా బరువు ఎక్కువ పెరిగిన వాళ్ళు తగ్గించుకోవడానికి ఏం చేయాలి? పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో బాడీ స్ట్రక్చర్లో చాలా తేడా రావడం, చాలా ఫాస్ట్గా బరువు పెరగడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి అమ్మాయిలకి ఒకవేళ జెనెటిక్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ అట్లా ఉంది, ఫ్యామిలీ హిస్టరీ అట్లాంటి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. కొంతమంది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉన్న అమ్మాయిలు ఎక్కువ బరువు కూడా ఉండరు, వాళ్ళు నార్మల్ బరువే ఉంటారు. అయినా కూడా వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్లోని నెగిటివ్ ఎఫెక్ట్స్ లైక్ ఇన్ఫర్టిలిటీ అట్లాంటి ప్రాబ్లమ్స్కి గురి కాకుండా ఉంటారు. ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే, అంటే ఒబెసిటీ ఉంటే, కనీసం ఒబెసిటీ ఉన్నా, ఓవర్ వెయిట్ ఉన్నా, ఆర్ నడుము కొలత వాళ్ళు ఉండాల్సిన లెవెల్ లైక్ 72 సెంటీమీటర్స్ నుంచి 80 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే ఏం తెలుస్తుందంటే ఈ అమ్మాయిలో ఉన్న వెయిట్లో ఎక్కువ కొవ్వు శాతం ఉంటుందన్నమాట. ఆ కొవ్వు శాతాన్ని మనము తగ్గించుకోవాలి. దాన్ని ఎలా చేసుకుంటాము? మంచి ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, ఎనీథింగ్ విచ్
దట్ గర్ల్ షుడ్ లైక్, అంటే ఆ అమ్మాయి తన జీవన విధానంలో ఏది తను రెగ్యులర్గా చేయగలుగుతుందో అది చేయించాలి, ఎవ్రీ డే చేయాలి. ఓకే, దెన్ ఆహారపరంగా చూసుకున్నట్టయితే క్రాష్ డైట్స్ అట్లాంటివి చేయకుండా మంచి న్యూట్రిషనిస్ట్ సహాయంతో బ్యాలెన్స్డ్ ఫుడ్, అంటే ఒక ఎదుగుతున్న అమ్మాయి అడల్ట్ ఉమెన్కి అవసరమయ్యే పోషక పదార్థాలతో సరి అయిన ఫుడ్ గ్రూప్స్ మేళవింపుతో తనకు అవసరమయ్యే పోషక పదార్థాలు అన్నీ ఉండాలి. కానీ ప్రతి మీల్ తన బ్లడ్ షుగర్ని నియంత్రించి, ఓకే, తనకు అవసరమయ్యే కాల్షియం, ఐరన్, వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చే రకంగా ప్లాన్ చేసి ఇలాంటి ఆహారం, మంచి ఎక్సర్సైజ్, టైంకి తినడము, ఇవి రెండు అంటే మ్యాచ్ చేసినప్పుడు ఒబెసిటీ ఉన్న వాళ్ళు అంటే స్లోగా బరువు తగ్గడం మొదలు పెడతారు. నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ శరీరంలో ఫ్యాట్ పర్సెంటేజ్ని తగ్గించుకోగలుగుతారు. ఓకే జానకి గారు, అసలు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటే ఏంటి, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఎప్పటికప్పుడు సరికొత్త వంటకాలని మీకు పరిచయం చేసే కార్యక్రమమే వంటల సందడి. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా శ్రీదుర్గ గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం శ్రీదుర్గ గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? కేపీహెచ్పి కాలనీ, కుకట్పల్లి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మరి ఈరోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? పన్నీర్ కాజు పకోడీ. పన్నీర్ కాజు పకోడీ. ఓకే, మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. చెప్పండి. శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, బియ్యం పిండి, కరివేపాకు, ఆయిల్, డాల్డా, కారం పొడి, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కార్న్ఫ్లోర్ కొద్దిగా కొత్తిమీర, పన్నీర్, జీడిపప్పు, సాల్ట్. శ్రీదుర్గ గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ పెట్టుకుందామా? అంటే ఇది మిక్స్ చేసుకోవాలి, ఇది పకోడీ mix పిండి చేసుకునే కాబట్టి లోపల, ఈ లోపు ఆయిల్ పెట్టిద్దామా? ఓకే. ఒక బౌల్ ఇస్తారా? ఓకే, మిక్సింగ్ కోసమేనా? ముందు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. ఓకే. ఇప్పుడు శనగపిండి వేసుకుందామండి. ఓకే, ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఆ తర్వాత శనగపిండి వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, అల్లం పచ్చిమిర్చి రెండింటిని గ్రైండ్ చేశారా? ఓకే, ఆ పేస్ట్. కొద్దిగా కార్న్ఫ్లోర్. కార్న్ఫ్లోర్. ఓకే. సాల్ట్ తగినంత. ఓకే, కార్న్ఫ్లోర్ అలాగే సాల్ట్. కొద్దిగా బియ్యం పిండి. కాజు అండి. ఓకే, కాజు ముక్కలుగా కట్ చేశారా? ఓకే. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర. ఓకే. ఇది కొంచెం డాల్డా అండి. డాల్డా. డాల్డా వేస్తారా మామూలుగా ఇందులో? మిక్సింగ్ లో వేస్తే బాగుంటుంది. ఓహో, ఓకే. సో కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత అలాగే కొద్దిగా డాల్డా వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటండి? కరివేపాకు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసేసుకోవాలి. కొద్దిగా రెడ్ చిల్లీ వేద్దాం. ఓకే, కారపొడి. సో మనం తీసుకున్న పిండి మిశ్రమానికి అంతా సరిపోయే విధంగా కారపొడి వేసుకోవాలి ఒకేసారి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు ఇప్పుడు? పన్నీర్. పన్నీర్ తురుముకున్నారా? తురిమేనండి. ఓకే. సో తురుముకున్న పన్నీర్ కూడా వేసుకోవాలి. సో వాటర్ తో మిక్స్ చేస్తారా దీన్ని ఇప్పుడు? లైట్ గా వాటర్ లైట్ గా వేసుకోవాలి. ఓకే. సో పకోడీ పిండిలా మనం కలిపి పెట్టుకోవాలి. నానాలా అండి ఈ పిండి? అవసరం లేదండి, వెంటనే వేసుకోవచ్చు.
సో నానాల్సిన అవసరం లేదు కాబట్టి అవసరమైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పకోడీ పిండిలా తడుపుకోవాలి. అంతే. ఎక్కువ ఎలాంటి వంటలు చేస్తుంటారు మీరు? ఆల్ ఐటమ్స్ చేస్తాను. అన్ని చేస్తుంటారా? అంటే స్నాక్స్ ఎక్కువ చేస్తుంటారా, కర్రీస్ చేస్తుంటారా, రైస్ ఐటమ్స్ చేస్తుంటారా? ఎక్కువగా బిర్యానీ చేస్తాను. బిర్యానీ వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్ బిర్యానీ. బిర్యానీలో వెరైటీగా ఏదైనా చేస్తుంటారా? వెరైటీ బిర్యానీ? ఆల్ వెరైటీస్ బిర్యానీస్ చేస్తాను. కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఓకే, అంటే మనం కలుపుకున్న తర్వాత తేమ ఎంత సరిపోతుందో చూసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో అది మొత్తం కలిసి లోపు మాకు ఏదైనా టిప్ చెప్తారా? చిట్కా చెప్తారా? చెప్పండి. రైనీ సీజన్ లో చిన్నపిల్లలకి ఎక్కువగా జలుబు చేస్తుంది కదా, కొద్దిగా తులసి రసంలో కొంచెం తేనె రంగరించి వాడామనుకోండి, పిల్లలకి వెంటనే జలుబు. ఓకే, తులసి రసంలో తేనె, అవును, రెండు మంచివి చాలా. ఓకే, సో రెండు రంగరించి వాళ్ళకి పిల్లలకి జలుబు తగ్గుతుంది. 2 పూట్ల 3 పూట్ల కూడా పెట్టచ్చు. సో సరిపోతుందండి. ఓకే అండి. సో ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత మనకు వేసేసుకుందామండి. సో మనకు పకోడీ ఫ్రై అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? ఒక 4-5 మినిట్స్. 4-5 మినిట్స్ అంటే కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేస్తాం. అవునండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. అంటే ఉల్లిపాయతోనే కాకుండా ఇంకా డిఫరెంట్ పకోడీస్ ఏమైనా చేస్తుంటారా మీరు? చేస్తారా? ఏం చేస్తారు ఎక్కువగా? క్యాబేజీతో చేస్తారు. ఓకే, సో ఫ్రై అయిపోయింది కదా మనకు. ముందుగా టిష్యూ మీద తీసుకుందామండి. ఓకే, సర్వ్ ఆఫ్ చేయనా? ఓకే, ఇదిగోండి ప్లేట్. సర్వింగ్ ప్లేట్ ఇమ్మంటారా? ఇదిగోండి. పన్నీర్ కాజు పకోడీ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదా దర్శకులు, శ్రీ దుర్గ గారు తయారు చేసిన పనీర్ కాజు పకోడీ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. పనీర్ కాజు పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు: పనీర్, కాజు, శనగపిండి, ఉల్లిపాయలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కార్న్ ఫ్లోర్, బియ్యపిండి, ఉప్పు, కరివేపాకు, కాజు, కొత్తిమీర, డాల్డా, ఆయిల్. పనీర్ కాజు పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోవాలి. ఇది వేడెక్కే లోపు ఒక బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయలు, శనగపిండి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కార్న్ ఫ్లోర్, బియ్యపిండి, కాజు, కొత్తిమీర, డాల్డా, కరివేపాకు, కారం, పన్నీర్ తురుము వేసి కొంచెం వాటర్ కూడా వేసుకుని పకోడీ పిండిలా కలుపుకొని వేడెక్కిన ఆయిల్ లో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకుని టిష్యూలోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ పోయాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ కాజు పకోడీ రెడీ. పన్నీర్ కాజు పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి శ్రీదుర్గ గారు. చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంది పకోడీ. ఇంత మంచి వంటకాన్ని మా సఖీ ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL A స్టోర్ నగర్ వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా దర్శకులు,
శ్రీదుర్గ గారు తయారు చేసిన పనీర్ కాజు పకోడీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 0402355654 నెంబర్ కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. చూసారు కదా, ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. చూసారు కదా సఖులు, ఇది ఈనాటి మన సఖీ కార్యక్రమం. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు పంపించవలసిన మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. ఇది ఈనాటి సఖీ కార్యక్రమం. తిరిగి రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.